నేను శ్రీ వెంకటేశ్వర్లు బీసీ నవచైతన్య వేదిక మరియు బహుజన మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడిని. మా మిత్రుడు బీసీ నవచైతన్య వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంపత్ వెంకట యాదవ్ గారు, మరి ఇంకో మిత్రుడు రజక నాయకుడు బీసీ నవచైతన్య వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మరి యువ నాయకులు అలీ గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమస్యలపై, ఎస్సీ ఎస్టీ సమస్యలపై, బహుజన సమస్యలపై, మహిళలు, విద్యార్థులు అనేక సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్న 28 జిల్లా కలెక్టర్లకు, 175 నియోజకవర్గాల్లోని ఎండిఓలకు, ఆర్డీఓలకు, అలాగే అన్ని మండలాల ఎంఆర్ఓలకు కూడా 15 అంశాలను డిమాండ్లుగా పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించుకుని గత నెల 27వ తారీఖున బిగిన్ చేశాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దిగి ఆ జిల్లా పూర్తి చేసుకుని ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత 2 వారాలుగా పర్యటిస్తూ ఉన్నాం. మిత్రులారా, మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు, రాజ్యాంగం అమలై 76 సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాల కాలం గడుస్తున్న బీసీలు, బడుగు బలహీన వర్గాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడ వేగి ఏమాత్రం అంగుళం కూడా ఎదగలేదు. వారి కుటుంబాలు బాగుపడను లేదు, వారి బ్రతుకులు బాగుపడలేదు. కానీ ఈ రాష్ట్రంలో 2-3 కులాలు మాత్రమే అధికారాన్ని చెలాయిస్తూ ఈ అట్టడుగున్న పేదల రక్త మాంసాలను పంచభక్ష పరమాన్నాల్లాగా భుజిస్తూ ఈ రాష్ట్రంలోని భూములను కొల్లగొడుతూ వ్యాపారాల పేరుతో, రాజకీయ నాయకుల అవతారం ఎత్తి సినిమాల పేరుతో అనేక రంగాలలో 2-3 కులాలు మాత్రమే తిష్టవేసి ముఖ్యంగా రాజకీయ రంగంలో 150 కులాలు 60% ఉన్న బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదు. నా ఎస్సీ ఎస్టీ సోదరులకు 15%, 6% రిజర్వేషన్లు ఉన్నా వారిని కూడా అవసరాల కోసం మాయా మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేస్తూ రాజ్యాధికారం మాస్టర్ కీ వారి చేతుల్లో పెట్టుకుని ఈ బడుగు బలహీన వర్గాలను 90% జనాభా ఉన్న మహాత్మా కాంశీరామ్ గారు చెప్పినట్లు 85% పైగా ఆ రోజుల్లోనే ఈనాడు 90% బహుజనులు ఉన్నాం. కానీ ఈ బహుజనులకు రాజ్యాధికారంలో భాగం లేదు, ఎటువంటి క్రియాశీలకమైన నిర్ణయాల్లో కూడా అధికారం లేదు. పేరుకు మాత్రం 4-3 మంత్రి పదవులు ఇచ్చి పబ్బం గడుపుతూ మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయటానికి, ఈ పాలకులను నిలదీయటానికి ఈ బహుజనులమంతా కలిసి బీసీ నవచైతన్య వేదిక, బహుజన మహాసేన కలిసి ఈ రాష్ట్ర వ్యాప్త పర్యటన మొదలుపెట్టాం. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొట్టమొదటి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి తెలుగు పార్లమెంటు సమావేశాల్లోనే బీసీలకు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉండాలి, చట్టసభలో ప్రాతినిధ్యం ఉండాలి, రిజర్వేషన్లు వాళ్ళకు కూడా కల్పించాల్సిన అవసరం ఉందని మొట్టమొదట గళమెత్తిన వ్యక్తి మహాత్మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రాజ్యాంగం రాసినప్పుడే అందులోనే నేను రాశాను బీసీలకు కూడా రిజర్వేషన్లు కావాలని. అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 340 అధికారులను కూడా చేర్చాను. ఆ 340 ద్వారా ఒక కమిషన్ వేసి బీసీ జనాభా లెక్కలు తేల్చి వారికి జనాభా నిష్పత్తి ప్రకారం జనాభా ప్రాతిపదికన వారికి కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆ మహానుభావుడు అప్పుడే పెట్టాడు. అప్పుడే రాజ్యాంగంలో పెట్టడమే కాకుండా న్యాయశాఖ మంత్రిగా ఉండి పార్లమెంట్లో ప్రధానమంత్రి నెహ్రూ గారిని నిలదీశాడు, బల్ల గుద్ది వాదించాడు. అయినా అప్పటి కాంగ్రెస్ నాయకులు, అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు తలచేయన పెట్టి ఆ బుట్ట దాఖలు చేశారు. ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ కూడా, బీజేపీ ప్రభుత్వం లేనప్పటికీ బీజేపీ నాయకులైన ఎల్కే అద్వానీ, వాజ్పేయి గారు 2 ఎంపీలు ఉండేవారు. ఆనాడు బీపీ మండల్ కమిషన్ ని అమలు చేయమని మా బీసీ సోదరులైన బీహార్ నుంచి లల్లూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్ నుంచి ములాయం సింగ్ యాదవ్, వీరిద్దరు నాయకులు, బీసీ నాయకులు ఢిల్లీని గడగడలాడించేలా ఉద్యమం చేస్తే బీపీ మండల్ కమిషన్ అమలు చేయాలి, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని
ఆ టైంలో ఉన్న విపి సింగ్ ప్రధానమంత్రి గారు అమలు చేసే ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకోవటానికి కుటిలత్వంతో బీజేపీ నాయకుడైన ఎల్కే అద్వానీ కమలం అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా రథయాత్ర చేస్తారని ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించి బీసీలకు అన్యాయం చేశాడు. అందుకే అప్పటిలో ఉన్న కేంద్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు బీసీలకు వ్యతిరేకం, బీసీలకు ఏమాత్రం ఈనాటికి న్యాయం జరగల. ఈ వాస్తవ విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పటి విభజిత ఆంధ్రప్రదేశ్ లో కానీ 2 కులాలు 2 పార్టీలు పరిపాలిస్తూ 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఒక 40 సంవత్సరాలు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న ఒక 30 సంవత్సరాలు, 3 దశాబ్దాలుగా వీరు పరిపాలించారు. కానీ బీసీలకు అన్యాయం చేయాల. అదేమంటే చంద్రబాబు నాయుడు గారేమో బీసీలంటే నాకు వెన్నెముక అంటాడు. కానీ బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వలేదు, బీసీలకు ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఆ అవకాశాలు పూర్తిగా నెరవేర్చలేదు. ఆఖరికి బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో లోకల్ బాడీస్ లో వారికి 34% రిజర్వేషన్లు ఉంటే అవి కూడా సక్రమంగా నెరవేర్చకుండా, సక్రమంగా అమలు పరచకుండా ఈ 2 పార్టీలు కూడా మోసం చేశాయి. చంద్రబాబు నాయుడు గారు గత 2012లో ఏం చెప్పాడంటే బీసీలకు 34% కాదు 50% ఇస్తాను అని మేనిఫెస్టోలో పెట్టి 2014 ఎన్నికల్లో బీసీల ఓట్లను వేయించుకుని ముఖ్యమంత్రి మిగతా 5 సంవత్సరాలు కూడా ఎన్నికలే జరపకుండా బీసీలకు అసలు రిజర్వేషన్లు కల్పించే విషయం పక్కన పెడదాం, అసలు పంచాయతీ ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలే జరపలా, తప్పించుకుని వెళ్ళాడు. అందుకే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు 2019 ఎన్నికల్లో బీసీలంతా కలిసి 23 సీట్లకు పరిమితం చేసి అధికారం నుంచి దించేశాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు దొంగ, చంద్రబాబు నాయుడు అసలు చెప్పే మాటలు మీరు నమ్మొద్దు, అతను ఎన్నుముక అంటాడు. కానీ అసలైన బీసీలంటే బ్యాక్ బోను ఎన్నుముక కాదు, నేను మీకు న్యాయం చేస్తానంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తిన పెట్టుకుని ఆయనకి 151 సీట్లు ఇచ్చాం 2019లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక బీసీలకు చేనేతలకు 24,000 ఇచ్చాడు, సంతోషించాం. ఇస్త్రీ పెట్టుంటే మా రైతు సోదరులకు 10,000, ఆటో ఉంటే మా బీసీ సోదరులకు, ఎస్సీ ఎస్టీ సోదరులకు అందరికీ 10,000 ఇస్తుంటే డబ్బులు బాగా ఇస్తున్నాడు, మా బీసీ అంతా ఎదుగుతారు, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నాం అనుకున్నాం. పాలాభిషేకాలు చేశాం జగన్మోహన్ రెడ్డి గారికి, నాతో సహా నేను కూడా ఈ చీరాల ప్రాంతంలో బాపట్ల జిల్లాలో. కానీ పంచాయతీ ఎన్నికల్లో 34% ఉన్న రిజర్వేషన్లు తగ్గించి కోర్టులో వంక చెప్పి 24%తో ఎన్నికలు జరిపించాడు పంచాయతీ ఎన్నికలు. అప్పుడు ఏమైంది, 1750 పదవులు మా బీసీలకు రావాల్సిన పంచాయతీ నంబర్లు, పంచాయతీ ప్రెసిడెంట్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు మొత్తం పదవులు పోగొట్టాడు. అదేమని మేము అడిగితే అప్పట్లోనే ఆయన్ని ఏమని చెప్పాడు, నేను 56 కార్పొరేషన్లు పెట్టాను, 720 పదవులు మీకు ఇచ్చాను, బ్రహ్మాండంగా బీసీలు ఎదుగుతున్నారు, బీసీలు మొత్తాన్ని రాజకీయంగా గ్రామాల్లో లేదా వాడల్లో పట్టణాల్లో ఎదిగిస్తున్నాడు. కానీ ఆ 56 కార్పొరేషన్లు పెట్టిన మాట నిజమే, కులాలకు కార్పొరేషన్ పెట్టాడు, కుర్చీ లేదు, నిధులు లేవు, ఒక లోన్ ఇచ్చిన పాపాన పోలా. అంటే బీసీలు నమ్ముతారు లేదా మాట అనుకున్నాడు. కానీ నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి, బీసీలకు అన్యాయం చేస్తున్నారు. గతంలో బీసీలకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వం మనం రాగలేదు. ఆఖరికి జనతా పార్టీని కూడా అప్పుడు ఓడించాం 70 బీసీలు. ఎందుకు? జనతా పార్టీ అధికారంలోకి వచ్చి కలెక్టర్ కమిషన్ అమలు చేస్తామని చెప్పి మోసం చేసింది, మళ్ళీ బీపీ మండల కమిషన్ వేసింది. అందుకే వాళ్ళు ఓడించాం. కాంగ్రెస్ ని 10 సార్లు ఓడించాం, తెలుగుదేశాన్ని 4 సార్లు ఓడించాం. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఓడించబోతాం అని చెప్పినా కూడా వినకుండా ఆయన మూర్ఖంగానే ప్రవర్తించాడు. ఏమైంది? 2024లో 11 సీట్లు 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లకు పోతారన్న జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితమైంది. ఇది చంద్రబాబు నాయుడు గొప్పతనమో పవన్ కళ్యాణ్ గొప్పతనమో కాదు, మా బీసీల సత్తా చూపించాం. ఈ 2 పార్టీలు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళైంది, బీసీలకి ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారని మేము ప్రశ్నిస్తున్నాం. బీసీలకు రక్షణ చట్టం తెస్తాం, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీలు ఎలా పడితే అలా కొడుతున్నారు, చుడుతున్నారు, మీకు అసలు హక్కే రాకుండా పోయింది అన్నారు. నమ్మాము, ఓట్లేసాం, 124 సీట్లు ఇచ్చాం. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది, మీ పాలన సగం అయిపోయింది. ఇంతవరకు బీసీ రక్షణ చట్టం ఎందుకు తేలేదు?
అని మేము ప్రశ్నిస్తున్నాం. సమాధానం చెప్పగలరా ఈ ముగ్గురు నాయకులు? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తామని మీరు రాజకీయాల్లోకి వచ్చారు. లోకేష్ గారు ఏ నాయకులు, ఎంతో భవిష్యత్తు ఉంది మీరు కూడా చెప్పారు బీసీ రక్షణ చట్టం తెస్తాం, వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తా ఉన్నారు. ఏది 100 రోజులు ఏంటి సార్? 750 రోజులుగా వస్తుంది, ఇంతవరకు మాకు చట్టాలు అమలు చేయాల. ఆ చట్టం ఊసే ఎత్తలా మీరు? ఇంకో మాట, యువతకి ఏమన్నారు? నిరుద్యోగులకు నెలకు 3000 గుర్తిస్తా ఉన్నారు. ఇచ్చారా? 2 సంవత్సరాలు నెలకు ఒక్కొక్క విద్యార్థికి 3000 లెక్కలు వేసుకుంటే 25 నెలలు 75,000 ఒక్కొక్క విద్యార్థికి ఇవ్వాలి. మీరే బాకీ పడ్డారు. ఒక్కొక్క విద్యార్థికి 75,000 ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారు? విద్యార్థులకి, చదువుకున్న వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారు గొప్పలు పలికారు కదా. 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చారా? 50,000 ఉద్యోగాలు ఇచ్చారా? డిఎస్సి వేశారు, మేము అప్రిషియేట్ చేస్తాం. డిఎస్సి వేశారు, 16,000 ఉద్యోగాలు ఇచ్చారు. అంతే సరిపోద్దా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే కదా యువతంతా మీకు ఓట్లేసింది. నువ్వు 1,00,000 ఎందుకు ఎలా గెలిచావు? 90,000 ఎలా గెలిచావు? మేమంతా బీసీలము, ఎస్సీ ఎస్టీలము, అలాగే విద్యార్థులు చదువుకునే వాళ్ళంతా మూకమ్మడిగా ఓట్టేసి మీరు గెలిపించాము. సగం పరిపాలన అయిపోతుంది. మీరు ఎప్పుడు నెరవేరుస్తారు సార్? విద్యార్థులకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? విద్యార్థులకు 3,000 రూపాయలు బుద్ధి ఎప్పుడు ఇస్తారు? చేనేతలకు 25,000 ఇస్తా ఉన్నారు. 50 లక్షల జనాభా ఉన్నారు, 18 కులాల చేనేతలు ఉన్నారు. వారికి ఇంతవరకు ఒక్కరు ఏ పథకం అమలు చేయాల? 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి నిన్నగాక మొన్న మొదలు పెట్టామని చెప్పి అందులో కూడా అలాకొలాగా వంకలు పెట్టి కరెంటు మీటర్లు 220 అయితే ఇంటి జాగా ఎక్కువ ఉందనో రకరకాల వంకలు పెట్టి అవి కూడా పూర్తిగా అమలు చేయట్లా. అదే కాకుండా మహిళలను మోసం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చారు, సంతోషం, మేము కూడా ఒప్పుకున్నాం. మీకు కూడా పాలాభిషేకం చేశాం చంద్రబాబు గారు. కానీ అదే మహిళలకు నెలకు 1,500, సంవత్సరానికి 18,000 ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇవ్వలేదు? 2 సంవత్సరాలు అయిపోయింది కదా, 24 నెలలు 18,000 చొప్పున 36,000 రూపాయలు మీరు ఇప్పుడు మా మహిళలకు బాకీ పడ్డారు. ఎప్పుడు ఇస్తారు సార్? అదే మేము అడగటానికి ఈ యాత్ర చేపట్టిందే ప్రజలను చైతన్యపరుస్తూ మీరు మాకు ఇస్తామన్న హామీలు నెరవేర్చమని మా డిమాండ్లతో 15 డిమాండ్లతో బయలుదేరాం. మేము ఒకే ఒక మాట చెప్తాం ఈ ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా, మీరు కూడా క్రమశిక్షణతో శిక్షణ ఎలా అయితే ఆ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వాళ్ళని మీ మీద వేశారు కదా, మీరు ఎందుకు ప్రజల్లోకి రాలేకపోతున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు, మేము బీసీలకు రిజర్వేషన్లు కావాలని, ఈ పథకాలన్నీ అమలు చేయాలని చిన్న చితక బీసీ సంఘాలను, బహుజన సంఘాలను మేము తిరుగుతుంటే మీరు మాతో ఎందుకు గొంతు కలపరు? మీరు మాకు ఎందుకు సపోర్ట్ చేయరు? బీసీలకి మేము ఇస్తాం, చంద్రబాబు గారు ఇచ్చేది నేను ఇస్తాను చెప్పండి. మేమంతా మీ అంటే ఉంటాం. కానీ మీరు రాజకీయంలో జరిగిపోతే ఎలా? అధికారంలోకి వచ్చారు, తప్పు జరిగిపోయింది, ఇక నేను తెలుసుకోండి రాజకీయం. మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే బీసీ ఎజెండా ముందు పెట్టుకోవాల్సిందే. ఈ మావి గన్ను లేకపోతే ఇంకొక గన్ను, ఆ గన్ను, ఈ గన్ను పనిచేయవు సార్. బీసీ గన్ ఖచ్చితంగా దిగిద్ది. బీసీ గన్ అయితేనే మీరు మళ్ళీ రాజకీయంలోకి వస్తారు, రాజకీయ అధికారంలోకి వస్తారు. బీసీలను ఎత్తుకెత్తుకోండి, బీసీ ఎజెండా ప్రజలు ఎత్తుకోండి, మేమందరం మీకు సపోర్ట్ చేస్తాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇచ్చే హామీలు నెరవేర్చండి. మీకు మళ్ళీ ప్రజా పట్టం కడతారు. లేదంటే మేము ఈ 2 పార్టీలకు కూడా పైగా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి ఇక్కడ. ఈ 2 అధికార ప్రతిపక్ష పార్టీలు గత 70 ఏళ్ళుగా ఈ పార్టీ పోతే ఆ పార్టీ, కాంగ్రెస్ అయినా తెలుగుదేశమైనా, ఇప్పుడు వైసీపీ అయినా తెలుగుదేశం, 2 ఒకటే. కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్. కానీ 70 ఏళ్ళుగా మీరు పరిపాలిస్తున్నారు కదా. మీ జనాభా ఎంత సార్? ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల జనాభాలో మీ జనాభా ఒక వర్గం, ఇప్పుడు పాలక వర్గంగా ఉన్న వాళ్ళు 3.31%. అంటే మీరు ఒక 12-14 లక్షల మంది ఉంటారు. 15 లక్షల మంది. మీరు ఎంతమంది ఎమ్మెల్యే ఉండాలి చట్టసభలో? ఇవాళ 175 నియోజకవర్గాల్లో మీరు ఎంతమంది ఉండాలి సార్? 7 ఉండాలి, 8 మంది ఉండాలి. ఒక ఇద్దరు వేసుకున్న 10 మందే ఉండాలి. 36 మంది ఎలా ఉంటారు సార్? మా బీసీలకు రావాల్సిన సీట్లన్నీ మీరే లాక్కున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇంకొక పాలకవర్గం, గత ప్రభుత్వంలో ఉన్న పాలకవర్గం 4.81% మంది జనాభా, 5.5 కోట్ల జనాభాలో. అప్పుడు మీ జనాభా దామాషా ప్రకారం మీకు రావాల్సిందంతా 10 మంది ఎమ్మెల్యేలు ఉండండి సార్. జనాభా లెక్క ప్రకారం 9 మంది వస్తారు, 10 మంది ఉండండి. ఇదేంటి సార్ మీరు 39 మంది ఎలా ఉంటారు? వాళ్ళకంటే 3 ఎక్కువ చట్టసభల్లో. మరి మా బీసీల గతి ఏంటి? బీసీల పరిస్థితి ఏంటి? అందుకే మేము అడుగుతున్నాం, బీసీలకు ఈసారి రాజ్యాంగబద్ధంగానే మాకు రిజర్వేషన్లు కల్పించాలి. చట్టసభల్లో మీరు మాకు ప్రాతినిధ్యం చూపించాలి. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా. లేదంటే
120 మందికి బీసీలకు సీట్లు ఇవ్వండి, మిమ్మల్ని గెలిపిస్తారు. లేదంటే మిమ్మల్ని గెలిపించే పరిస్థితి ఉండదు. బీసీలంతా ఏకమై గతంలో కాదు, ఇప్పుడు గూగుల్ తల్లి వచ్చింది. ప్రతి వాడు 10 ఏళ్ల పిల్లాడి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది. గూగుల్లో కొడితే ఎవరేం చేశారో మొత్తం వస్తుంది. అందుకే మేము చెప్తున్నాం, మీరు గెలిపే బీసీలకు న్యాయం చేయకపోతే మరోసారి మీరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. ఈ యొక్క చిన్న చితకా పార్టీలు, అనేక భావసారూప్యత కలిగిన పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, చేనేత సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు ఇవన్నీ కలిపి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా ఏర్పడి ఈ రాష్ట్రంలో నేను తప్పితే నువ్వు తప్పితే నేను అని మీరు అనుకుంటున్నారు. ప్రజలు కూడా ఆప్షన్ లేక ఎంతకాలం మిమ్మల్ని భరించారు. ఇప్పుడు అవకాశం లేదు, ప్రజలకు అవకాశం వస్తుంది. అందుకే 3వ రాజకీయ ప్రత్యామ్నాయం కోసం మేము ప్రయత్నం కూడా చేస్తున్నాం. 2029 నాటికి మీరు ఇచ్చే హామీలు నెరవేర్చి బీసీలకు రిజర్వేషన్లు కల్పించి చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ యొక్క దాడులు, మహిళలపై దాడులు, మరి మైనార్టీలపై దాడులు, బహుజనులపై దాడులు, బీసీలపై దాడులు ఇవన్నీ ఆపాలి. ఇవన్నీ ఆపి సరైన పరిపాలన చేస్తే మీకు మరో అవకాశం ఇస్తారు. లేదంటే 3వ రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి మేమే అధికారంలోకి రాబోతాం. రాబోయే 2029 నాటికి ఈ 3 ఏళ్లలో సరి చేసుకోండి మీరు అధికార పార్టీ. అలాగే ప్రతిపక్ష పార్టీ కూడా ఎందుకు సలహా ఇస్తున్నామంటే, ప్రజా వాయిస్ సార్, మీ ప్రతిపక్షం అంటే మా వాయిస్ మీదే, మీకోసం మా కోసం మీరు మాట్లాడాలి తప్ప మీ రాజకీయాలు ఎన్నెన్నో ఉన్నాయండి. కానీ ప్రజాస్వామ్యపరంగా మీరు ప్రజల పక్షాల నుండి పోరాడండి, ప్రజాసమస్య బయటికి వెళ్ళి మీతో మేము కూడా గలం కలుపుతాం అని తెలియజేసుకుంటూ ఈ బాపట్ల నియోజకవర్గంలో కలెక్టర్ గారికి ఇప్పుడే అర్జీ ఇచ్చి ప్రతి జిల్లా కలెక్టర్ గారికి ప్రతి మండలంలో ఎంఆర్ఓ వరకు అర్జీ ఇస్తూ రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తున్నాం. ఇప్పటికి 2 నెలలుగా వస్తుంది. 2 ఉమ్మడి జిల్లాలు కూడా అయిపోవచ్చాయి. దయచేసి ప్రజలందరూ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, రాబోయే రోజుల్లో ముందు మీ స్థానం తెలుసుకోండి. మనల్ని కూరలో కరివేపాకులా తీసేస్తున్నారు కాబట్టి మనం ఓట్లు ఎందుకు వేస్తున్నాం, ఎవరికి వేస్తున్నాం, మన ఓటు మనం వేసుకోవడం ఎప్పుడు నేర్చుకుంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చింది యుద్ధం చేయమనే కానీ కత్తులు కటారులతో కాదు. ఓటు అనే ఆయుధంతో మీ ఓట్లు మీరే వేసుకోండి, మీరు రాజ్యాధికారంలోకి రండి, మాత్రకి మీ చేతిలో పెట్టుకోమని మనకి రాజ్యాంగం ఇచ్చి ఆ మహానుభావుడు ఎన్నో త్యాగాలు చేసి చివరికి అతని ఆరోగ్యం క్షీణించినా కూడా రాజ్యాంగాన్ని పూర్తి చేసి మన కోసం అంత కష్టపడ్డాడు. అటువంటి మహానుభావుడు ఫోటో ప్రతి ఇంట్లో ఉండాలి, ఆ రాజ్యాంగం ప్రతి ఇంట్లో ఉండాలి. విద్యార్థులు కూడా, ప్రభుత్వాలు కూడా అధికారికంగా ఈ రాజ్యాంగాన్ని ప్రతి మొట్టమొదటి 1వ తరగతి నుంచే కొన్ని పదాలను పిల్లలకు కూడా నేర్పాలి. రాజ్యాంగం అందరికీ తెలిస్తేనే అందులో ఉన్న మాధుర్యం, అందులో ఉన్న అధికారాలు, అందులో ఉన్న చట్టాలు ప్రతిదీ కూడా ప్రతి పేదవాడికి తెలిస్తేనే ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ బాగుపడతాయి. బడుగు జీవుల ప్రజల జీవితాలు కూడా బాగుపడతాయని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులతో పాటు మా సాటి మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సేవ తీసుకుంటున్నాను. జై హింద్.